పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తూ పబ్లిక్ కు సేవలు అందిస్తున్న ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ కు ఇప్పుడు కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే బుకింగ్ మార్జిన్లు తగ్గిపోవటం, ఇన్సెంటివ్స్ కోతపడటం, ఈఎంఐలు, ఇంటి ఖర్చులతో సతమతం అవుతున్న వీరిపైన ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. పెరిగిన ఖర్చులతో కనీసం కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని అంటున్నారు డెలివరీ బాయ్స్. గ్రేటర్ సిటీలో పబ్లిక్ కు సర్వీస్ అందించే ఓలా, ఊబర్, బైకులు, క్యాబ్స్ కు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఒకేసారి లీటర్ కు ₹3 పెరగడంతో ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే యాప్ కంపెనీలు చెల్లించే మార్జిన్లు సరిపోకపోవడంతో చాలా మంది అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ₹300 నుంచి ₹500 వరకు పెట్రోల్కే ఖర్చవుతోందని చెప్తున్నారు డెలివరీ బాయ్స్. ఆర్డర్లు తగ్గటం, ఇన్సెంటివ్లు తగ్గటం, ట్రాఫిక్ లో ఎక్కువ టైం ఉండాల్సి రావడంతో తమకు మిగిలేది ఏమీ లేదంటున్నారు. ఒకప్పుడు రోజుకు ₹1000 వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఖర్చులు తీసేస్తే ₹400 నుంచి ₹500 మిగులుతున్నాయని చెప్తున్నారు. అంటే మామూలుగా పెంచాలి, కిలోమీటర్ వైజ్ గా పెంచాలి ఫేరు. కాకపోతే ఇక ఇది కొంచెం పెంచుతలేదు. రీఛార్జ్ అనేది తీసేసిండు. ర్యాపిడో, ఓలా, ఊబర్ మాత్రం తీయలేదు. నిత్యావసరాలు కానీ పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల అన్ని రేట్లు పెరిగినాయి. కొంచెం ఇబ్బందికరంగానే ఇంట్లో కావాలి, ఫీజులకు కావాలి, మెయింటెనెన్స్ కావాలి, కార్ ఈఎంఐ కావాలి. మాకంటూ ₹1 మిగలట్లేదు. మెయిన్ దానివల్ల మాకు నష్టమే వస్తుంది. వాళ్ళు ఇచ్చే ₹1 తగ్గించే ఇస్తున్నారు. కిలోమీటర్ కూడా ₹9, ₹8 అట్లా ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం డెలివరీ బాయ్స్ పైనే కాదు, సాధారణ ప్రజలపైన పడుతోంది. క్యాబ్ ఛార్జీలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలపై మరింత భారం పడనుంది. ఇప్పటికే ఇంధన ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిరసనలు కూడా చేపడుతున్నారు. యాప్ ఆధారిత సేవలను కొన్ని గంటల పాటు నిలిపివేయాలని పిలుపునిస్తూ గిగ్ వర్కర్స్ యూనియన్లు ఆందోళనకు దిగాయి. పెరిగిన పెట్రోల్ ధరలకు అనుగుణంగా కిలోమీటర్కు చెల్లించే రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్. చాలా ఇబ్బంది అయితే ఉంది ఆటో వాళ్ళకు. ఎందుకంటే కనీసం ఇంట్లో ఒక పూట తిన్నట్లు ఒక పూట తినట్లనే ఉంది. రేటు ₹52 ఉన్నప్పుడు ఒకటే రేటు ఉంది ర్యాపిడో. ఇప్పుడు ₹93 అయినప్పుడు కూడా ఒకటే రేటు ఉంది. వాళ్ళకి తెలియదా బయట ప్రతిదీ రేటు పెరిగింది, రేట్లు పెంచాలని వాళ్ళకి ర్యాపిడో వాళ్ళకి తెలియదా? చూస్తలేరా? మేము ఎట్లా అంటే బతకలేక సావలేక ఉన్నట్లు ఉంది. రేట్లు పెంచితే బాగుంటుంది అంతే. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కూడా అన్నీ పెరిగినాయి కదా. మా పిల్లల ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం. తక్కువ ఆదాయంతో ఇబ్బంది పడుతున్న ఊబర్, ర్యాపిడో డ్రైవర్లపై పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ప్రభావం చూపుతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నా ఆదాయం మాత్రం పెరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. కంపెనీలు ఇచ్చే మార్జిన్లు పెంచాలని కోరుతున్నారు.